హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో 5th క్లాస్ ఈవీఎస్కు సంబంధించి 1 to 6th లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ని బిట్స్ రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్కు మీ ఆన్సర్ అనేది గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇందులో మొత్తం 45 క్వశ్చన్స్కు సంబంధించి టెస్ట్ ఉంటుంది. దీనిలో ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం ఇవ్వగలిగారో ఈ టెస్ట్ వల్ల మీకు అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్కి కామెంట్ రూపంలో ఆన్సర్ని గెస్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ప్రజలు ఎలా ప్రయాణిస్తారు? ఆప్షన్లు: ఫస్ట్ వన్ కారు, సెకండ్ వన్ బస్సు, థర్డ్ వన్ వచ్చేసి ఒంటె, ఫోర్త్ వన్ ఏనుగు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఒంటె. రాజస్థాన్లో ఇసుక అంటే ఎడారి ప్రాంతం కాబట్టి దీనిలో నడవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒంటెలపై ప్రయాణం చేస్తారు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో రైతు మిత్రులు ఏవి? ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే వానపాము, సాలెపురుగు, చీమ, బొద్దింక. సెకండ్ ఆప్షన్ సాలెపురుగు, బల్లి, పాము, ట్రైకోగామా. థర్డ్ ఆప్షన్ వానపాము, సాలెపురుగు, చీమ, ట్రైకోగామా. ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వానపాము, సాలెపురుగు, చీమ, ట్రైకోగామా అనేటివి రైతు మిత్రులు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: ట్రైకోగామా జీవితకాలం ఎంత? ఆప్షన్ 1 వారం రోజులు, ఆప్షన్ 2 నెల రోజులు, ఆప్షన్ 3 సంవత్సరం, ఆప్షన్ 4 2 వారాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వారం రోజులు. 7 రోజులు అనేది ట్రైకోగామా యొక్క జీవితకాలం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: గిరిజనులు నెమలి ఈకలతో ఏమి తయారు చేస్తారు? ఆప్షన్ 1 విసనకర్ర, ఆప్షన్ 2 బొమ్మలు, ఆప్షన్ 3 ఆభరణాలు, ఆప్షన్ 4 బట్టలు. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విసనకర్ర. నెమలి ఈకలతో గిరిజనులు విసన కర్రలను తయారు చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: ఎద్దు కొమ్ములతో ఏమి తయారు చేస్తారు? గిరిజనులు ఎద్దు కొమ్ములతో ఏమి తయారు చేస్తారు? ఆప్షన్ 1 గుండీలు, ఆప్షన్ 2 ఆభరణాలు, ఆప్షన్ 3 బొమ్మలు, ఆప్షన్ 4 బట్టలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గుండీలు. ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేస్తారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: వన్యప్రాణి చట్టం 1971 ప్రకారం ఏ జంతువులను వేటాడడం నేరంగా పరిగణించబడుతుంది? దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 పులి, ఏనుగు, నెమలి, ఆప్షన్ 2 పులి, ఏనుగు, సింహం, ఆప్షన్ 3 ఏనుగు, నెమలి, సింహం, ఆప్షన్ 4 పులి, సింహం, నెమలి. సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 పులి, ఏనుగు, నెమలి అనే జంతువులను వేటాడడం అనేది నేరం 1971 వన్యప్రాణి చట్టం ప్రకారం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్: రాబందు యొక్క ఎత్తు ఎంత? ఫస్ట్ ఆప్షన్ 2 అడుగులు, సెకండ్ 3 అడుగులు, థర్డ్ ఆప్షన్ 4 అడుగులు, ఫోర్త్ ఆప్షన్ 5 అడుగులు. రాబందు యొక్క
ఎత్తు ఎంత? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 2 అడుగుల ఎత్తు అనేది ఉంటుంది రాబందు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరు విత్తనాలు తీసుకునే పద్ధతిని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ నాగులు, ఆప్షన్ 2 వస్తు మార్పిడి, ఆప్షన్ 3 విత్తులు, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. రైతులు ఒకరి దగ్గర నుంచి మరొకరు విత్తనాలు తీసుకునే పద్ధతిని నాగులు అని పిలుస్తారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. 9th క్వశ్చన్, కోళ్ళ ఫామ్లలో గుడ్ల కోసం ఏ కోళ్ళను పెంచుతారు? మీ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. గుడ్ల కోసం పెంచే కోళ్ళను ఏమంటారు? ఆప్షన్ 1 లేయర్లు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. బ్రాయిలర్లు మాంసం కోసం పెంచే కోళ్ళు, లేయర్లు అనేటివి గుడ్ల కోసం పెంచేటువంటి కోళ్ళు. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అంతర పంటలు. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అని పిలుస్తారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రంలోని కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు ఎన్ని రకాల వరి వంగడాలు ఉండేవి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 5400 వరి వంగడాలు అనేటివి ఉండడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ పంట విత్తనాలు ఎందుకు కనుమరుగయ్యాయి? ఆప్షన్ 1 భద్రపరచడంలో అశ్రద్ధ, ఆప్షన్ 2 మార్కెట్ ధర లేకపోవడం, ఆప్షన్ 3 పై 2 అనగా 1, 2, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పై 2 అనగా భద్రపరచడంలో అశ్రద్ధ, మార్కెట్ ధర లేకపోవడం వలన సాంప్రదాయ విత్తనాలు కనుమరుగైపోవడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ ఏది? దీనికి ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్, ఆప్షన్ 2 నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్స్, ఆప్షన్ 3 ఇస్రో, ఆప్షన్ 4 DRDO. మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ వచ్చేసి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చీడ పురుగుల నివారణకు ఉపయోగించే సేంద్రియ పురుగు మందు ఏది? ఆప్షన్ 1 వేప నూనె, ఆప్షన్ 2 DDT, ఆప్షన్ 3 పంచగవ్య, ఆప్షన్ 4 1 మరియు 3. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 మరియు 3 అనేది సరైన సమాధానం. వేప నూనె, పంచగవ్య అనేటివి సేంద్రియ పురుగు మందులుగా ఉపయోగించడం జరుగుతుంది చీడ పురుగుల నివారణకు సంబంధించి. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పంచగవ్యలో ఉండనిది ఏది? ఆప్షన్ 1 ఆవు మూత్రం, ఆప్షన్ 2 పేడ, ఆప్షన్ 3 గోధుమ పిండి, ఆప్షన్ 4 నెయ్యి. పంచగవ్యలో ఉండని పదార్థం వచ్చేసి గోధుమ పిండి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జీవామృతంలో ఉండనిది ఏది? ఆప్షన్ 1 ఆవు మూత్రం, ఆప్షన్ 2 పేడ, ఆప్షన్ 3 పాలు, ఆప్షన్ 4 బెల్లం. జీవామృతంలో ఉండనిది ఏది? దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పాలు. జీవామృతంలో ఉండనిది
పాలు. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఆహార పంట కానిది ఏది? ఆప్షన్ 1 వరి, ఆప్షన్ 2 గోధుమ, ఆప్షన్ 3 ప్రత్తి, ఆప్షన్ 4 జొన్న. క్రింది వాటిలో ఆహార పంట కానిది ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రత్తి అనేది ఆహార పంట కాదు, ఇది వాణిజ్య పంట. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వాణిజ్య పంట కానిది ఏది? ఆప్షన్ 1 ప్రత్తి, ఆప్షన్ 2 జనుము, ఆప్షన్ 3 మిర్చి, ఆప్షన్ 4 వరి. వాణిజ్య పంట కానిది అడిగాడు కాబట్టి వరి అనేది సరైన సమాధానం. వరి అనేది ఆహారపు పంట. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వరి రకం కానిది ఏది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎర్రకంది. ఎర్రకంది అనేది వరి రకం కానిది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం ఉండాలి? ఫస్ట్ ఆప్షన్ 25%, సెకండ్ ఆప్షన్ 33%, థర్డ్ ఆప్షన్ 50%, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 75%. అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం ఉండాలి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 33% అనేది అడవులు భూమి మీద మొత్తం విస్తీర్ణంలో అడవులు 33% అనేటివి ఉండాలి. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ప్రస్తుతం మొత్తం భూభాగంలో ఎంత శాతం అడవులు విస్తరించి ఉన్నాయి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 21% అనేటివి మొత్తం భూభాగంలో అడవులు ఉండడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 వినియోగదారులు, ఆప్షన్ 2 ఉత్పత్తిదారులు, ఆప్షన్ 3 విచ్ఛిన్నకారులు, ఆప్షన్ 4 పరాన్నజీవులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉత్పత్తిదారులు. మొక్కలను ఉత్పత్తిదారులుగా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే మొక్కలు స్వయంగా తమ ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలను ఉత్పత్తిదారులు అని పిలుస్తారు. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న కుండీలలో పెద్ద చెట్లను పెంచడాన్ని ఏమంటారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 బోన్సాయ్ అని పిలవడం జరుగుతుంది. చిన్న కుండీలలో పెద్ద చెట్లను పెంచడాన్ని బోన్సాయ్ అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుటను ఏమంటారు? ఆప్షన్ 1 ఉచ్ఛ్వాసం, ఆప్షన్ 2 నిశ్వాసం, ఆప్షన్ 3 ప్రస్వేదనం, ఆప్షన్ 4 విసర్జన. గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుటను ఏమంటారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఉచ్ఛ్వాసం. గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసంగా, బయటికి వదిలిపెట్టడాన్ని నిశ్వాసంగా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని అతిపెద్ద అవయవం ఏది? ఆప్షన్ 1 గుండె, ఆప్షన్ 2 మెదడు, ఆప్షన్ 3 చర్మం, ఆప్షన్ 4 ఊపిరితిత్తులు. శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద అవయవం ఏది? ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చర్మం. చర్మం అనేది శరీరంలో ఉన్నటువంటి అతిపెద్ద అవయవం. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చెట్టుకు చీడ పట్టినప్పుడు ఏమి చేయాలి?
ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ నీటిని చెట్టుకు చల్లాలి. ఆప్షన్ 2 వేపాకులను నీటిలో మరిగించి ఆ నీటిని చల్లాలి. ఆప్షన్ 3 చెట్టును నరికివేయాలి. ఆప్షన్ 4 ఏమీ చేయకూడదు. చెట్టుకు చీడ పట్టినప్పుడు ఏమి చేయాలి అంటే వేపపిండిని నీటిలో 5 రోజులు నానబెట్టి ఆ చెట్టునుకు చల్లడం వల్ల ఆ చీడ అనేది తొలగిపోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎన్ని మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 10 లక్షల మొక్కలను నాటే కార్యక్రమానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 మహబూబ్ నగర్, ఆప్షన్ 2 రంగారెడ్డి, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 మెదక్. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్న పాఠశాల హరిత పాఠశాల అవార్డును పొందడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలం రాత్రిపూట ఎలా సంచరిస్తుంది? ఆప్షన్ 1 తన శబ్దాల ద్వారా, ఆప్షన్ 2 తన కళ్ళ ద్వారా, ఆప్షన్ 3 తన ముక్కు ద్వారా, ఆప్షన్ 4 తన చెవుల ద్వారా. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గబ్బిలం రాత్రిపూట తన శబ్దాల ద్వారా సంచరించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం ఎంత ఉండాలి? ఆప్షన్ 1 10 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 20 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 30 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 40 సెంటీమీటర్లు. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉన్న దూరం వచ్చేసి 30 సెంటీమీటర్ల దూరం అనేది ఉండాలి. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఆప్షన్ 1 కార్డియాలజిస్ట్, ఆప్షన్ 2 పల్మనాలజిస్ట్, ఆప్షన్ 3 అంకాలజిస్ట్, ఆప్షన్ 4 డెర్మటాలజిస్ట్. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని పల్మనాలజిస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సిజన్ను శరీరంలోని అన్ని కణాలకు ఏవి అందిస్తాయి? ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ 2 తెల్ల రక్త కణాలు, ఆప్షన్ 3 రక్త ఫలికికలు, ఆప్షన్ 4 ప్లాస్మా. ఆక్సిజన్ను శరీరంలోని అన్ని కణాలకు అందించేవి ఎర్ర రక్త కణాలు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టడానికి ఏవి సహాయపడతాయి? ఫస్ట్ ఆప్షన్ రక్త ఫలకికలు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎర్ర రక్త కణాలు, ఆప్షన్ 3 తెల్ల రక్త కణాలు, ఆప్షన్ 4 ప్లాస్మా. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే కణాలు వచ్చేసి రక్త ఫలకికలు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఆప్షన్ 1 కార్డియాలజిస్ట్, ఆప్షన్ 2 పల్మనాలజిస్ట్, ఆప్షన్ 3 అంకాలజిస్ట్, ఆప్షన్ 4 డెర్మటాలజిస్ట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కార్డియాలజిస్ట్. గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను కార్డియాలజిస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మన శరీరంలో ఉన్న ఎముకల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 206 ఎముకలు మన శరీరంలో అమరి ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది
సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గాయపడిన సైనికుడు మార్టిన్కు డాక్టర్ బిమంట్ ఏ సంవత్సరంలో చికిత్స చేశాడు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1822వ సంవత్సరంలో డాక్టర్ బిమంట్ మార్టిన్కు చికిత్స చేయడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిమంట్ మార్టిన్పై ఎన్ని సంవత్సరాలు ప్రయోగాలు నిర్వహించడం జరిగింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 9 సంవత్సరాల పాటు రకరకాల ప్రయోగాలు డాక్టర్ బిమంట్ మార్టిన్ అనే సైనికుడిపై నిర్వహించడం జరిగింది. ఆప్షన్ 1 9 సంవత్సరాలు అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గోండు తెగకు చెందిన అతి ముఖ్యమైన ఉత్సవం ఏది? ఆప్షన్ 1 నాగోబా జాతర, ఆప్షన్ 2 ఆదివాసీ ఉత్సవం, ఆప్షన్ 3 గోండుత్సవం, ఆప్షన్ 4 భూమి పూజ. గోండు తెగకు చెందిన అతి ముఖ్యమైన ఉత్సవం వచ్చేసి నాగోబా జాతర. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ అనే గ్రామంలో ఈ నాగోబా ఆలయం ఉంది. నాగోబా ఆలయంలో నాగోబా జాతరను నిర్వహించడం జరుగుతుంది. ఇది గోండులకు ప్రత్యేకమైన ఉత్సవం. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో చెంచులు ప్రధానంగా ఎక్కడ నివసిస్తారు? ఆప్షన్ 1 నల్లమల అడవులు, ఆప్షన్ 2 పశ్చిమ కనుమలు, ఆప్షన్ 3 హిమాలయాలు, ఆప్షన్ 4 తూర్పు కనుమలు. తెలంగాణ రాష్ట్రంలోని చెంచులు ప్రధానంగా నల్లమల అడవుల్లో అడవి ప్రాంతంలో నివసించడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చెంచులకు ముఖ్యమైన పూజ ఏది? ఆప్షన్ 1 లింగయ్య స్వామి చెంచులక్ష్మి పూజ, ఆప్షన్ 2 వినాయక పూజ, ఆప్షన్ 3 శ్రీరాముడి పూజ, ఆప్షన్ 4 శ్రీకృష్ణుడి పూజ. చెంచులకు ముఖ్యమైన పూజ వచ్చేసి లింగయ్య స్వామి పూజ మరియు చెంచులక్ష్మి పూజను చెంచులు ముఖ్యమైన పూజగా భావిస్తారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చెంచులు ఆహారం కోసం దేని మీద ఆధారపడతారు? ఆప్షన్ 1 వేట, ఆప్షన్ 2 వ్యవసాయం, ఆప్షన్ 3 ఉద్యోగం, ఆప్షన్ 4 వ్యాపారం. చెంచులు ఆహారం కోసం ప్రధానంగా వేటపై ఆధారపడడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చెంచులు చేసే వ్యవసాయం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పోడు వ్యవసాయం. చెంచులు ఎక్కువగా పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, చెట్లను నరికివేయడం వల్ల ఏమి జరుగుతుంది? ఆప్షన్ 1 భూగోళం వేడెక్కడం, ఆప్షన్ 2 భూకంపాలు సంభవించడం, ఆప్షన్ 3 సునామీలు రావడం, ఆప్షన్ 4 తుఫానులు సంభవించడం. చెట్లను నరికివేయడం వల్ల ప్రధానంగా భూగోళం వేడెక్కడం జరుగుతుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బోండా తెగ జనాభా దాదాపు ఎంత ఉంటుంది? దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 12,000 జనాభా అనేది ఉండడం జరుగుతుంది బోండా జాతి తెగకు సంబంధించి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. ఇదే ఫ్రెండ్స్ 5th క్లాస్ ఈవీఎస్కు సంబంధించి 1 to 6th లెసన్ నుంచి ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ను అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్కి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లలో అలాగే వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ ఇలాంటి టెట్ డిఎస్సికి సంబంధించి ఎక్కువగా పీడిఎఫ్ ఫైల్స్ను షేర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ను ఛానల్కి అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.